దేవుని ప్రణాళికలో నీవు లేనప్పుడు మచ్చలేనటువంటి పరిపూర్ణమైన నీతి జీవితం నీకుంటే కూడా అది పెంట కుప్పతో సమానం. దైవనీతి నీకు ఉండాలి. ఎంత మచ్చలేని నీతి అయినా స్వనీతి పనికిరాదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే, నా ప్రవర్తనలో లోపము లేదు గనక దేవుడు నాకే మార్కులేస్తాడు అనుకుంటారు. వాళ్ళ ప్రవర్తనలో లోపం ఉన్నది గనుక వాళ్ళు పరలోకంలో బహుమానం పొందలేరు. నేను చాలా పర్ఫెక్ట్. ఏంటండి పెద్ద ఏదో మాట్లాడతారు వాళ్ళు సినిమాలు చూస్తారు, ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంటారు. వాళ్ళేంటి వాళ్ళు బిలీవర్స్. మేము చాలా నిష్ట కలిగిన వాళ్ళం, ఈ తరంలో మేమే పరిచయులు అని గర్వంగా ఫీల్ అయిపోతుంటారు. దట్ ఇస్ ఆల్ ట్రాష్. ఐ టెల్ యూ, నువ్వెంత నీతిగా బ్రతికావనేది దేవునికి మొట్టమొదటి కన్సిడరేషన్ కాదు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ హౌ రైచియస్లీ యు ఆర్ లివింగ్. ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ జనరేషన్. ఈ తరములో దేవుని ప్రణాళికకు నువ్వు అటాచ్ అయిపోవాలా. నేను ఒక బ్యూటిఫుల్ ట్రూత్ చెప్తున్నా మీకు, సుందరమైన సత్యం. దేవుని ప్రణాళిక కొరకు నీవు నీ ప్రాణమైన ఇచ్చేసేటంత కమిట్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన అప్పుడప్పుడు చేయడం ఫెయిల్ అయిపోయినా అక్కడ నువ్వు ప్రార్థన చేసావని దేవుడు లెక్క రాసుకుంటాడు. ఎందుకో తెలుసా, దేవుడు అబద్ధం ఆడాడు. నువ్వు ఎవరికి కనెక్ట్ అయ్యి ఉన్నావో ఆయన అక్కడ నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈస్ ప్రేయింగ్ ఇన్ హెవెన్ ఫర్ యూ ఇన్ యువర్ ప్లేస్. నీ స్థానములో యేసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే యేసు ప్రభువు వారు చేస్తున్న ప్రార్థన నీవు చేసినట్టుగా దేవుడు లెక్క కట్టుకుంటాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం.